వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. మీరందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే హోటల్ స్టైల్ కాజు ములక్కాడ కూర చేస్తున్నా. రండి. స్టవ్ ముట్టించుకుందామండి. మందపు గిన్నె పెట్టుకోవాలి. మసాలా దినుసులండి: ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకుల, జీడిపప్పు 1 టీ స్పూన్. ఇవన్నీ కొంచెం దూరగా వేపుకోవాలండి. వేగిపోయినాయండి మసాలాలన్నీ. మనం ఒక జార్లో తీసేసుకోవాలి. 1 స్పూను నువ్వులండి, 1 స్పూన్ గసాల. ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నూనె పోసుకొని కాజు వేపుకోవాలండి. 1 చిన్న కప్పు కాజు అండి. కొంచెం దూరగా వేపుకోవాలి. కాజు వేగిపోయిందండి. మనం ప్లేట్లో తీసేసి పెట్టుకుందాం. 1 పావు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. మంట సిమ్లో పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయాలి. కొద్దిగా పసుపు అండి. ఇప్పుడు మనం ములక్కాడలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి. కొద్దిగా నూనెలో ములక్కాడలు మంచిగా మగ్గాలి. కాజు ములక్కాడ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ హోటల్ స్టైల్ కర్రీ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. మంచిగా నూనెలో మగ్గిపోయినాయి. ఫస్ట్ ముందుగా నేను 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టానండి. అది ఇందులో వేసేసుకోవాలి. కారం వేసుకున్నామండి. వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం మసాలా దినుసులు, కాజు అన్నీ గసాల, నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదండి. అది ఇందులో పోసేసుకుందాం. పోసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మంచి వాసన వస్తుందండి కాజు ములక్కాడ కర్రీ. ఇప్పుడు మనము వేపి పెట్టుకున్న కాజు వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంతేనండి, కాజు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపుకుందాం. కాజు ములక్కాడ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి, పూరికి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.